సిద్దిపేట జిల్లా గజ్వేల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీగిరిపల్లి పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గ్రామంలో రామాలయం నుంచి హైస్కూల్ వరకు బస్టాండ్ నుంచి జగదేవ్పూర్ రోడ్డు వరకు అంగన్వాడీ కేంద్రం నుంచి ఎస్సీ కాలనీ వరకు ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్వీర్ సింగ్ మాట్లాడుతూ దోమలు మానవాళికి ప్రధాన శత్రువులని, దోమల వల్ల మలేరియా, పైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు సంక్రమిస్తాయని అన్నారు. ఈరోజు మన గజ్వేల్ మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనం ఈ WHO ఆదేశాల మేరకు మన 2030 సంవత్సరం వరకు ఈ మలేరియాని మనం నిర్మూలనకు మలేరియాని అంతం చేద్దామని, ఇరాడికేషన్ చేయాలని చెప్పి మనకి 2030 వరకు మన WHO టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో WHO ఆదేశాల మేరకు మనం అందరం ఈ దోమలని కుట్టకుండా మన పరిశ్రమలని మొత్తం చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కలని ప్లస్ నీటి నిల్వలని అన్నీ మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే నీటి నిల్వ ఉండకుండా ప్లస్ అన్నీ దోమలు అనేది వాటర్ ఎక్కడైతే స్టాగ్నేట్ అవుతుంది, వాటర్ ఎక్కడ స్టోర్ అవుతుంది అక్కడ మలేరియా పెరిగే అవకాశాలు ఉంటాయి మనకి. ప్లస్ మన మోరీ కాలువలు అంత స్మెల్ రాకుండా మనకి చుట్టుపక్కల కూడా మన నీటి కాలువలు, నీటి నిల్వలను ప్లస్ మన పరిశుభ్రత సరిగ్గా లేకపోతే కూడా మనకి ఈ మలేరియా దోమలు మన ఇంటి లోపల వచ్చి మనకి పిల్లలకి, వయసు వాళ్ళకి అందరికీ కుట్టి మలేరియా వచ్చే అవకాశం వచ్చి దాంతోపాటు మనకి జ్వరాలు, మలేరియా లక్షణాలు అంటే జ్వరాలు, చిల్స్ అండ్ రైగర్స్, బాగా చలి పెట్టడం వల్ల ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఇవన్నీ జరగడం జరుగుతుంది మనకి. సో మనం ఏంటంటే పరిశ్రమలు మంచిగా ఉంచుకుందాం. దాంతోపాటు ఈ నీటి నిల్వ లేకుండా మనం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే అనేది కార్యక్రమం జరుగుతున్నాం. అందులో ఈ పరిశ్రమలను ప్లస్ నీటి నిల్వలను లేకుండా ఇంటి పైన టెర్రస్ మీద కూడా ఎక్కడైనా కూడా మనకి ఈ నీటి నిల్వలను ప్లస్ పరిశ్రమలను మంచిగా ఉంచుకొని ఈ దోమలు కుట్టకుండా మనం పెరగకుండా వాళ్ళని నిర్మూలిద్దామని అందరు కలిసి సహకరించి మనం పనిచేస్తేనే ఈ మలేరియా దోమలని మన ఇంటి లోపల రాకుండా మన గజ్వేల్ మండలంలో లేకుండా మనం చేసుకుందాం. అందరు కలిసి సహకరించడం చెప్పి కోరుతున్నాం.